ఈడికేని ఇదంతా డింపి అంది. ఇంకా సబ్స్క్రైబర్లు ఏమని కామెంట్ చేస్తారు, అన్న వనుకో అంగి కొనిరా అన్న, అన్న వనుకో బూట్ కొనిరా అన్న అని కామెంట్ చేస్తారు. వాడు మాకు కొనియాలి. దీన్ని కొద్దిగా మోడిఫై చేస్తున్నాము. హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు పొద్దున్నే బ్యాక్ సైడ్ మీరు చూడొచ్చు విజ్జిగాడు డింపిగాడు మేమందరం వచ్చేసి ఒక లొకేషన్కి అయితే వచ్చినాము. ఏ లొకేషన్కు అంటే ఒక దగ్గర క్యాంపింగ్ చేద్దామని ప్లాన్ చేసినాము. కాకపోతే డింపిగాని వల్ల బిస్కెట్ అయింది. వాడిని కరెక్ట్ సిచ్యువేషన్లో చెప్పురా అని చెప్తే వాడు మొత్తం చేయి జారిపోయినాక చెప్పిండు. కంకులు అయినా కానీ మేము అంటే కంకులు ఎండిపీకినాయి, అవుడు కాదు, ముదిరిపోయినాయి. ఇప్పుడు చెప్పాడు వాడు అసలు ఏంటి అంటే మక్కషన్లో క్యాంపింగ్ చేద్దామని ప్లాన్ చేసినాం. వీడిని చెప్పురా మంచిగా పచ్చగా ఉన్నప్పుడే అంటే ఎండిపోయినాక అన్న మస్తు అయింది పా అన్న అని ఇలా చెప్పిండు. సో ఇవి మొత్తం ఎండిపోయి ఉన్నాయి కాబట్టి ఏం చేయలేదు. ఈడ చెట్టు కాడికేనే కాడొక ఆటో ఉంది. ఆటో కాదా ఈడికేని ఇదంతా డింపి అంది ఒక్కడే. అవ్వా నిజంగా మాకు ఇంత జాగా ఉండి ఉంటే మంచి స్టూడియో ప్లాన్ చేసేవాళ్ళము. కాకపోతే మాకు జాగా లేవు. వీళ్ళేమో మళ్ళీ ఆయన ఊరికి మస్తు దూరం, మళ్ళీ వైర్లు ఇట్లా ఏం లేవు. సడక్ అవుతుంది కాంచీపురం అనేది నువ్వు ఆరా మస్తు దూరం. ఇప్పుడు నువ్వు బోర్ పెట్టానంటే ఈ బోర్ పెట్టానంటే వాడిగా పెట్టొస్తావా? మంచిగా వస్తుంది బోరు. ఇసుతో మొత్తం వారే పేర్రా సపరేగా. ఏదేమైనా దింపాను కదా ఘోరంగా జాగున్నది. ఇంకా సబ్స్క్రైబర్లు ఏమని కామెంట్ చేస్తారు, అన్న వనుకో అంగి కొనిరా అన్న, అన్న వనుకో బూట్ కొనిరా అన్న అని కామెంట్ చేస్తారు. వాడు మాకు కొనియాలి. ఇంకా వీనికి ఒక అర్ధ ఎకరం ఉన్నది, మాకు 2 ఎకరాలు ఉన్నది. అది ఇస్తాం పొలంలోనే ఉన్నది, అది వాగు పొలం. డ్రోన్ లేచి చూద్దాం పట్టు ఎట్లా కనబడుతుంది. ఇక్కడ మంచిగా కనబడుతుంది చూద్దాం. ఒకసారి డ్రోన్ లేపి చూసినాం, మొత్తం ఎండిపోయింది. ఇక మంచిగా అత్తలేదు వీడియో. గాడ బండ అనిపిస్తుంది. ఆడ ఒకటి లొకేషన్ ఉన్నది, ఆడ తీసుకోదా దారి అని కూడా అన్నాడు. అద్దావా లేదా ఏడాయి ఇప్పుడు వేరే వాళ్ళు అడుగుతాను కదరా. ఇట్లా పచ్చగా ఉంటే మంచిగా వస్తుంది వీడియో. గిలా మొత్తం ఎండిపోయింది, ఇక మంచిగా అత్తలేదు. మొత్తం నింపుదామని ప్లాన్ చేసినట్టున్నారు. మనం ఒకసారి నీళ్ళ పక్క నుండి క్యాంపింగ్ చేసినాం కదా, ఆ లొకేషన్ చూడడానికి వచ్చినాము. ఆ లొకేషన్ ఏడుందంటే మొత్తం మునిగిపోయింది, కనబడటం లేదు. గీడి దాకా నీళ్ళు వచ్చినాయి మొత్తం. ఇవి ఆ నుంచి ఈడి దాకా మొత్తం వలలు కట్టిరు. గైస్ ఇప్పుడైతే ఒక హోటల్ దగ్గర అయితే ఆయన థమ్స్ అప్ ఇంకా సమోసాలు అయితే తీసుకుంటుండు బాగా. ఈరోజు వచ్చేసి గాయస్ కార్లో అయితే క్యాంపింగ్ చేయబోతున్నాం మన దీనిపైన. సో దానికోసం దీన్ని కొద్దిగా మోడిఫై చేస్తున్నాము. మోడిఫై ఏంటి అంటే క్యాంపింగ్ పత్రాన్ లాగా ఉండదు. దీన్ని మనం 100 కిలోమీటర్లు తిరగబోతున్నాం ఈరోజు.
100 కిలోమీటర్లో భాగంగా మనకు నైట్ ఎక్కడో ఒక చోట తిరగవలసి వస్తుంది కాబట్టి ఇంక లైట్లు, హారన్లు, ఇండికేటర్లు అన్నీ ఫిక్స్ చేస్తున్నాం. అవన్నీ లేకుండే ఈరోజు అవన్నీ ఫిక్స్ చేసిన తర్వాత దీన్ని తీయాలి, రోడ్డు మీద తీయాలి. ఇక్కడ ఒకటి పాతది ఉంది కదా, అది ఇప్పేసి ఇగో ఇక్కడ ముంగడ పెడుతున్నాం. 2 ఒకటి అడుగుతాయి, అది ఏడవుతున్నది. ఏంటిది అది? ఆరన్లు పాత ఉంది కదా ఇప్పేసి 2 పెడతాను. ఏం పెడతాను? ఆరన్ చూపెట్టిన చెప్పు. మళ్ళీ ఇండికేటర్ అడుగుతాయి కొత్తవి. ఇదేవి వాడున్నాయి. ఇగో మళ్ళీ ఇక్కడ లైట్లు ఇట్లా ఏడ పెట్టరాదు కదా. ఇగో ఈ బొంగులు కట్ చేసి ఇగో ఈడ ఈ స్టేట్ వాతి ఈడనైతే ఇట్లా పెడుతున్నాం. ఇంత ముందుకి ఒక విషయం అయితే తెలిసింది. అది ఏంటిదంటే గజ్వేల్ ఎయిర్పోర్ట్ పడుతుందట. న్యూస్ అందరు నిజంగానే అనుకుంటారు. ఆ జింగన్తో చెప్తే రందిలేదట. జింగన్కి ఏమన్నా అంటే రందిలేదు, ఎటన్నా పోవచ్చు అనుకుంటా. అటు అనుకుంటున్నావా? అలా పోతా ఏదన్నా కొనుక్కుంటా, చాలా వస్తా కొనుక్కుంటాడట. 10 రూపాయలకు వస్తా. 150 ఉంటుంది జింగ, 150. వాడు చచ్చిపోయాడు. 500 ఉన్నా సరే ఎయిర్పోర్ట్ లో చాలా అది వేరే ఉంటది. దుకాణం పెట్టుకోలేకపోతే డబల్ జింగ పెట్టు జింగ ఒక పెట్టేస్తున్నారు. మూత మొగాలి. ఓ చెవులు ఉంటాయా? గొయ్యి అంటుంది చెవు. గుమ్మలు గొయ్యి అంటే అయ్యో డైలాగ్ ఉంటుంది ఇంకా. గుమ్మల గొయ్యి అంటే కార్ బ్యాటరీ చూడ ముంగట బ్యాటరీ గిలా వేయాలి. దీనికి దానికి వెల్డింగ్ దాని మీద పెట్టుకోవచ్చు. అక్కడ సైడ్ ఖాళీ ఉంది. పడుతుంది అలా పట్టది కావచ్చు. పడుతుంది అదే కానీ అట్ట ఒకటి పడుతుంది పట్టిని ఏం తిరుగుతాయి? ఓన్లీ గిద్ది తిరుగుతాయి అంతే. ఏం తిరుగుతుంది? బంద్ వస్తున్నాయి. సట్టు బ్యాటరీ ఎటు పోదు ఇక. మన దగ్గర ఉండే ఏవి క్లిప్ లెక్క ఉంటుంది చూడు. గీడ వెల్డింగ్ కొడితే అయిపోయి, గట్టు ఒకటి వెల్డింగ్ కొడితే అయిపోయి. కానీ వెల్డింగ్ పడదు అది. గైస్ మా ఫ్యామిలీ ఛానల్కి ఒక వీడియో దీనికి అయితే అవుతున్నాం. మధ్యలో మన సబ్స్క్రైబర్స్ అయితే కలిసారు. అసలు మేము ఫ్యామిలీ ఛానల్కి ఒక వీడియో షూట్ చేయడానికి అయితే పోతున్నాం. సబ్స్క్రైబర్స్ అయితే కలిసారు కదా, సో వాళ్ళ కోసం హైదరాబాద్ నుంచి వచ్చిర్రట. వాళ్ళని ఇగ్నోర్ చేయలేక వీడియో పోదాం అనుకుంటున్నాం. అయిపోయినాం, పోతలేము. థమ్స్ అప్, మిక్చర్, గ్లాసులు ఇవన్నీ తీసుకొని పోతున్నాం. ఆగిరు సబ్స్క్రైబర్ పిల్లలు రోజు ఆటోలు వరుకుంటా పోతారు. తీసుకోరు, మీకే తీసుకోరు, మంచిగా తీసుకోరు. ఆటోలో బుక్ ఉండేవారు మీ ఊరు. పట్టుకోరు తీసుకోరు. మొత్తం వేసుకో. గైస్ ఇంతకుముందే ఇంటికి అయితే వచ్చాం. ఇక మన ఫ్యామిలీ ఛానల్ వీడియో అయితే షూట్ చేయలేదు. మన సబ్స్క్రైబర్స్ వచ్చిరుగా, సో వాళ్ళతో మాట్లాడుకుంటా ఉన్నాము. తీయలేదు ఇక. ఇప్పుడు సిద్దిపేటకి అయితే పోతున్నాం బావ నేను. ఎందుకంటే డోరా సిద్దిపేటలో ఒక షాప్ అవుతుంది.
పటాకుల షాపు. సో ఆయన రమ్మన్నాడు. ఈ చుచ్చుబుడ్లు, భూచక్రాలు, ఇంకా ఒకటి చిన్న చిన్న అవసరం ఉన్నాయి, అవి ఏనికైతే అవుతున్నాం. ఇంకోటి ఈ పెట్రోల్ ట్యాంక్కి ఇదైతే ఊసిపోయింది, ఎడబడ్డదేమో. మొన్న బాగా ఇట్లా పెట్రోల్ దేనికి పోతుంటే మెట్కాడికి మంచి రత్తుంటే పడిపోయిందట, తీసుకురావాలి అది కూడా. మనం బాంబులు తీసుకొని వచ్చినాం కదా, అన్నీ తీసుకున్నాం. మన ఏమేమైతే కావాలో అన్ని బుక్కులు అయితే రాసుకున్నాం. ఇప్పుడు ఈ అన్న ఇట్లా ఒకటి స్కై షాట్ కాలుతారట, రమ్మంటారు. బ్రో ఇక్కడ కాలువ పేరు మనం పోయినసారి కాల్చిన క్రాకర్ సేమ్ ఒకటి కాల్చిండు. ఇప్పుడు ఇంకో కంపెనీ కాల్స్తుండు. ఇవాళ ఇది ఎట్లా వస్తా అని చెప్పి, ఇది ఇంకా మంచిగా వస్తాడు దానికంటే. ఇది వచ్చేసి బ్రాండ్ ఏంటిది అంటే ఉమర్ హనీసా, హనీస్ బ్రాండ్. ఓకే, సో ఇది కాల్స్తున్నాం, చూద్దాం. 6 ఇంచ్ కామెంట్ ఇది, 6 ఇంచ్ స్పెషల్, 6 ఇంచ్ షేవిల్ చాలా బాగుంటుంది. ఓపెన్ కర్ ఇస్కు. అయితే ఇట్లా డబ్బా తీసే వారికల్నే కనబడది పటాకైతే. ఇది ఫుల్ ఆఫ్ కెమికల్. వాజా ఇంత తిన్న ఐటమ్ ఫుల్ ఆఫ్ కెమికల్. 6 ఇంచ్ షెల్ కదా, 6 ఇంచ్ షెల్ కలుపుతాను చూద్దాం.